TV5లోను అలాగే ABNలోను ఒక స్టోరీలు చూడండి. నిన్న పోలీసుల నరికేయండ్రా, DSPని నరికేయండ్రా, జగన్ పబ్లిక్ గా దొరికాడు. ఏమండి, ఒక పూర్వ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడగలడా? మాట్లాడితే రాజకీయం చేయగలరా ఎవరైనా? రాజకీయం చేయటానికి సాధ్యమా? ఒక పొలిటికల్ పార్టీని నడపటం అంటే అంత ఈజీనా? పోలీసులపై రెచ్చిపోయిన జగన్, పోలీసులపై రప్పా రప్పా అంటూ రెచ్చిపోయిన వైఎస్ జగన్ పరామర్శ పొలిటికల్ ఈవెంటా? మళ్ళా అందులోనే పోలీసుల్ని నరికేస్తారా? సర్కారు ఏం చేస్తోంది? మళ్ళా అదొక సుద్దులు కూడా చెప్తారు వాళ్ళు, సర్కారు ఏం చేస్తోంది అని. మామూలుగా మన పూర్వకాలంలో మన వ్యవస్థల్ని సరిదిద్దటానికి ఆనాటి కాలాలలో మహా ఋషులు ఉన్నారు. ఉదాహరణకు కశ్యప మహర్షి, భృగు మహర్షి, అత్రి మహర్షి, బృహస్పతి లాంటి వాళ్ళు. మీకు అందరికీ తెలియని విషయం కాదు. ఇప్పుడు ABN కశ్యప మహర్షి, TV5 భృగు మహర్షి, ఆంధ్రజ్యోతి అత్రి మహర్షి, ఈనాడు బృహస్పతి. వీళ్ళు అనుకొని ప్రజలకు సందేశాలు ఇస్తున్నారు ఈ రకంగా. ఆనాడు ఆ మహారుషులు అందించినటువంటి సందేశాలు ఈనాడు మేమే అని అనుకొని తన్మయత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి నిందలు వేస్తూ ఉన్నారు రోజు. అందులోనూ కూడా వీళ్ళ దృష్టిలో తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అంతా కూడా వేద పండితులు. ఈ వేద పండితులు ప్రజలకు వేదాశీర్వచనం ఇస్తూ ఉంటారట. వీళ్ళు ఆశీర్వచనమే తీసుకోవాలి ప్రజలు. వీళ్లను డైరెక్ట్ చేసేటువంటిది ఈ కశ్యప, భృగు, అత్రి, బృహస్పతి మహర్షులు. వీళ్ళు రాసింది, వీళ్ళు మాట్లాడిందే వేదం, అదే భగవద్గీత. ఇలా మా మీద నిన్న అన్ని నిబంధనల్ని, మీరు విధించినటువంటి అన్ని రకాలైనటువంటి హద్దులని చెరిపేసుకొని రైతులు అంత పెద్ద ఎత్తున తరలి వస్తే మేమే నిజానికి అనుకున్నాం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంత తీవ్రమైనటువంటి నిర్బంధకాండ పోలీసులు ప్రభుత్వం యొక్క సహాయంతో చేస్తున్నారు కనుక మా ప్రోగ్రాం పెద్ద సక్సెస్ కాకపోవచ్చును, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అతి తక్కువ మంది ఉంటారేమో అని మాకు కూడా అనిపించింది. కానీ వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెల్లుబికినటువంటి జనామోదం అన్ని వేల మందితో అక్కడ మీ నిర్బంధాలని ఛిద్రం చేస్తూ రైతులకు జగనన్న ఇచ్చినటువంటి తోడ్పాటుకు వాళ్ళు జేజేలు పలుకుతూ జయ జయధ్వానాలు చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి స్వాగతం అది. అదేమి మేము కోరుకున్నది కాదు, మేమేదో ఆహ్వానించింది కాదు. మమ్మల్ని
మీరు నిబంధనలన్నింటినీ ఉల్లంఘించినారని, మీరు మేమిచ్చినటువంటి దారిలో పోలేదని ఈ రోజున మా నాయకులు చాలా మంది మీద 3 కేసులు పెట్టారంటారు. ఎప్పుడు ఇంకా ఎన్ని కేసులు పెడతారో ప్రస్తుతానికి 3 కేసులు పెట్టారు. వాళ్ళు ఇచ్చినటువంటి పోలీసు అధికారులు ఇచ్చినటువంటి రూట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పయనించినాడు.